వెళ్ళాలని ఎవరికుంటారు చెప్పండి. అలాగే నాకు కూడా పాండిచ్చేరికి వెళ్లి ఎంజాయ్ చేయాలనేది ఒక చిన్న కోరిక. అక్కడున్న బీచ్‌లు అవి ఇవి చూసి. అయితే నేను రీసెంట్‌గా అంటే 2 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్స్‌తో కలిసి పాండిచ్చేరికైతే వెళ్ళడం జరిగింది. ఇక మేము కడప టు పాండిచ్చేరి అంటే కడప నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్‌గా వెళ్ళాము. ఒకే ట్రైన్‌లో. అయితే కడప రైల్వే స్టేషన్ బయటున్న పార్కింగ్ ఏరియాలో మా బైక్స్‌నైతే పార్కింగ్ చేశాం. అయితే యాక్చువల్లీ మా గౌస్ గైడ్ బండికైతే బీగాలు దాంట్లో ఇరక్కపోయినాయి. అయితే వాని బండి ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారని వాడికి భయము. ఆ అన్న గూడా మీ బండికి నేనైతే బాధ్యత ఉంటానని జెప్పాడు. ఫోటో ఏం కర్మ వీడియోనే తెచ్చాను. నవ్వుకుంటాను ఆయన. మురళిగా ఒకసారి మొఖం చూపిబ్బా. ఫేమస్ ఇంకా అలా మేము ఆ బండిని అక్కడ పార్కింగ్ చేసి రైల్వే స్టేషన్ లోపలికైతే వెళ్ళడం జరిగింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే దాదాపు చానా సేపు వెయిట్ చేసాము. అంటే మా ట్రైన్ అయితే 11:50కి అలా వచ్చింది. మేమైతే 9:30కే అలా వెళ్ళాము అక్కడికి. ముందే వెళ్ళాము. ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ అట్టా ఇట్టా తిరుగుతూ, అట్టా ఇట్టా పోతూ ఏం చేయాలో అర్థం కాక అలా కొద్దిసేపు తిరుగుతా ఉన్నాము. ఇంకా కొద్దిసేపు తర్వాత పనుకున్నాము. ఇంకా చివరికైతే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మనము ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంక ఎక్కిన తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో టు పాండిచ్చేరి. అయితే ఈ మధ్యలో ఏమేం జరిగేది? మేమేం చేస్తున్నాము? అయితే మా బడ్జెట్ ఏంటి? మేము ఎంత ఏసుకున్నాం డబ్బులు? ఎక్కడ ఎంతయింది? ఎక్కడ ఏం పెట్టాలి? ఎక్కడ ఏది తీసుకోవాలి? ఎక్కడికి వెళ్తే మంచిది? ఇలా నేను మీకు ప్రతి ఒక్కటైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఆ! మా వాడైతే ట్రైన్ తోయాలని ఉన్నాడు. చైన్ లాగరా ఆ రోజు మాత్రం మేము ఎవరి మొఖం చూసి పాండిచ్చేరికి రైల్లో వెళ్ళామో, అక్కడ మాకైతే 2, 3 గొడవలైతే జరిగాయి. అంటే 'వెంకీ' సినిమాలో రవితేజకు అక్కడ గయ్యాలకు జరిగినట్టు. అంటే మేము డోర్ దగ్గర కూర్చొనుంటే ఒకతనొచ్చి డోర్ వై అంటూ చాలా ఇది చేశాడు. అతను మా మీదకి గొడవకు రావడం, మేము వెళ్ళడం. ఒక గొడవ చాలనుకుంటే మళ్ళీ ఇంకో గొడవ. ఏంటంటే నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతూ ఉన్నాను. అయితే ఆర్‌బీఐ అంటే పోలీస్ ఆఫీసర్ వచ్చి నా మొబైల్ తీసుకొని వెళ్ళిపోయిండు. ఏమంటే నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని ఛార్జింగ్‌లో పెట్టి అలా నిద్రపోకూడదంట. దాన్ని ఎవరో ఒకరు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారంట. ఇది మాకు తెలియక ఇంకా మా వాళ్ళొచ్చి ఆయనతో గొడవ పడడం జరిగింది. ఇంక చివరికి ఎలాగోలా కాంప్రమైజ్ అయ్యి నా చేత ఒక లెటర్ రాపిచ్చుకున్నాడు. మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్‌లో వెళ్ళేటప్పుడైతే ఛార్జింగ్ పెట్టి మాత్రం మీరు నిద్రపోకండి. ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే ఆళ్ళొచ్చి సడెన్‌గా మొబైల్ తీసుకొని పోతాం, కేస్ పెడతాము, కోర్టు గీటు అంటూ ఉంటారు. కొంచెము చూసుకోండి. ఇంక చివరికి మనం ఎప్పటినుంచో అనుకుంటున్న పాండిచ్చేరి అయితే వచ్చేసింది. పారా వచ్చాడు పారా వాడు నీ పెళ్ళామా? ఇంకా దిగిన తర్వాత అందరికి ఉండే ఇబ్బంది మాకు ఉంటుంది. ఎందుకంటే మేము వచ్చే మూమెంట్‌లో అయితే మేము ముందే రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. అక్కడ వినాక బుక్ చేసుకుందాం అనుకున్నాం. కానీ అది వీకెండ్ అయిపోయింది. వీకెండు చాలా కాస్ట్‌లు అయితే ఉంటాయంట. అది మాకు ఇప్పుడు తెలిసింది. చాలామంది యూట్యూబ్లో రూమ్స్ 1600కే అది ఇది చెప్పారు. అవి నమ్మి వచ్చినాము. కానీ ఇలా ఇక్కడైతే అలా లేదు. ఇక్కడ 2500, 2600, 3500 5000 చెప్తున్నారు. పిచ్చి లేచిపోతాం అసలు. తిరిగి వస్తాము. అంటే ఎలా అంటే వీకెండ్స్‌లో మాత్రమే అంట రూమ్స్‌కి ఎక్కువ రెంటు. మామూలు డేస్‌లో అయితే 600 సరిపెట్టుకుంటారు. అంటే మేము 6 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఎక్కువైంది. 2 మెంబర్స్‌కైతే అంత ఎక్కువ కాదు. మేమైతే పిచ్చి కుక్కల మాదిరి తిరుగుతున్నాము రూమ్స్ కోసం. అసలు ఎవరు కానీ సాటర్డే సండే మటుకు అసలు రాకండి. ఎందుకంటే రూమ్స్ ఎక్కువ, రూమ్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. మన వాళ్ళందరూ ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పి 5000లో రావచ్చు, అట్లా రావచ్చు అంటారు. కానీ 5000లో రావాలనుకుంటే అసలు సాటర్డే సండే అసలు రావద్దు. ఏమైనా మిగిలిన డేస్లో రావాలి. ఇప్పుడు చూడండి పిచ్చి కుక్కల మాది తిరుగుతూనే ఉన్నాము. ఎవడు అడిగినా కానీ 3000 అంటున్నాడు. ఒక రోజుకి 3000 అంటే ఇంకా మనము ఆస్తులు అమ్ముకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. పోతున్నాం. మా వాడు ఒక ఉన్నాడు, వాడు ఏదో మమ్మల్ని తిప్పి చంపుతాడు.
చూద్దాం ఏం జరుగుతుందో. మేమైతే బైక్ రెంటల్ కాడికి వచ్చేసాం. యాక్చువల్లీ మేము ఇక్కడైతే బైక్స్ తీసుకోలేదు. అందుకే ఇక్కడ ఎక్కువ రేట్ చెప్పాడు. అదైతే మాకు అంత అనిపియలేదు. ఎందుకంటే ఎక్కువ మేమైతే కట్టలేము. కాబట్టి మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఈ షాప్ యొక్క ఓనర్ అయితే ఎంత కొవ్వంటే ఆడు మేము వెళ్ళిపోతుంటే పోండ్రా పూకులారా అని తమిళ్‌లో మమ్మల్ని తిడతాండు. అది మా వాడికి అర్థమయ్యి మాకు చెప్పాడు. ఇంకా మేమేమన్నా అంటే బాగుండదు. ఎందుకంటే అది మన ఏరియా కాదు కాబట్టి. ఏమైనా ప్రేమ ఉండేది ఒక తెలుగు స్టేట్స్ వాళ్ళకే. అంటే మనోళ్ళకే. దీని అమ్మ జీవితం ఏం పాండిచ్చేరి రా స్వామి. రావాలనుకునేమో ఇక్కడికి వస్తే ఏం అర్థం కావడంలే. లోకల్ వాళ్ళకి ఎంత పొగరంటే అంత పొగరు అక్కడ నా కొడుకులు. అదే మన ఏరియాకి వచ్చే మనం మర్యాద ఇస్తాం. ఈ నా కొడుకులు ఇక్కడ ఇవ్వరు. చివరికి అయితే మనము ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ 4500 అంట. మరి చూడాలి వీళ్ళు ఎలా చేస్తారో ఏమో. మనోడైతే ఫుల్గా అలసిపోయిండు పాపము. నడచలేక చివరికైతే మనము రూమ్కి వచ్చేసినాము. మరి చూద్దాం ఏం చెప్తారు. అందరికైతే వట్టలు వాసిపోయినాయి ఫ్రెండ్స్. తిరిగి 2 కిలోమీటర్లు. మనోడికైతే మెయిన్గా పెరలు రాసుకుంటాను. ఏం చేద్దాం చూద్దాం. ఇప్పుడైతే రూమ్ అయితే తీసుకున్నాము. 2 డేస్కి 4500 ఏసీ రూమ్ అంట. చూడాలి మరి. ఫైనల్లీ మనమైతే ఇంతసేపు తర్వాత చెమటూర్చి రూమ్కి అయితే చేరుకుంటున్నాం. దోలు తీరిపోయింది. దీని అమ్మ జీవితం. పాండిచ్చేరి అని ఎక్కడ రూమ్స్ ఏమన్నా అక్కడే బా లాస్ట్ బా. దోలు తీరిపోయింది గాయస్. బొచ్చులో డ్రీము. ఏం డ్రీము. ఇది అమ్మ జీవితం. మన రూమ్ అయితే ఇది 7. రూమ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఒక పెద్ద బెడ్, ఆడొక చిన్నది కాటు. సో గైస్ ఇప్పుడైతే మేము రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం చూసేదానికి అన్నీ. ఇప్పుడైతే ఫస్ట్ మనము వినాయగర్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. చూద్దాం టెంపులా లేదంటే రాక్ బీచా. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ వెళ్తాం, తర్వాత ఇంకోటి వెళ్తాం. సరా. సో గైస్ ఇప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. అమ్మ బైక్స్ కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాము. వాడు వచ్చా అని చెప్పి అసలు రాలేదు. అమ్మ జీవితం సినిమా కనబడుతుంది ఈ పాండిచ్చేరిలో. సో గైస్ మనం వెయిట్ చేస్తున్న బైక్స్ అయితే వచ్చేసాయి. అమ్మ ఇట్ల కోసం ఇంతసేపు వెయిట్ చేయాలి. ఓరి నాయన స్వామి, ఈరోజు మాకైతే అసలు టైమే బాగాలేదు. అసలు ఆ ట్రైన్లో చూస్తే ఆ ట్రైన్లో 2-3 గొడవలు పడినేమో. ఈడికి వచ్చి చూస్తే ఇక్కడ హోటల్ సరిగ్గా చెక్కల. ఆ తర్వాత మళ్ళీ బైకులు అడుగుంటే బైకులు కూడా చెక్కల. ఈ బైకులు ఏమో ఇంకా వస్తానే ఉన్నాయి. వస్తాం అని చెప్తానే ఉన్నారు. అబ్బా సాగు దంపులు ఉంది నాయన. ఎప్పటికైనా కానీ పాండిచ్చేరి అనేది వీకెండ్స్లో వస్తే ఇలానే ఉంటుందేమో. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము. అబ్బా అలాగే నొప్పిగా ఉంది. ఇక చూద్దాం బైక్స్ ఏదో వస్తున్నాయి. మేమైతే అప్పటికి కలిసిపోయినాము. ఎందుకంటే రూమ్స్ తిరిగి రూమ్స్ అట్టే, బైకులు అది కూడా అట్టే. ఒక బైక్ వచ్చింది, మాకు కావాల్సింది 3 బైకులు. వాడు ఒక బైక్ తెచ్చి ఇంకో 2 బైకులు వేరే వాళ్ళు వేసుకుపోయినారు. వస్తాం అని చెప్పేవాడు. దగ్గర 7:30 వరకు అయితే పెట్టుకున్నారు. మీరు ఎప్పుడైనా పాండిచ్చేరికి వస్తే మాత్రం నేను అంటే రూమ్స్ చెప్తాను. అది హ్యాపీ ఇన్ గెస్ట్ హౌస్ అంటే MG రోడ్లో ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చేకైతే ట్రై చేయండి. నేను నీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. అలానే బైక్స్ అయితే వాళ్ళ నెంబర్గానే ఇస్తాను. ఇంకా చివరికి మనం అనుకున్న అయితే బైక్స్ అయితే 3 వచ్చేసాయి. ఈ 3 స్కూటీలే. ఎందుకంటే పెద్ద బండ్లు తీసుకుంటే ఇక్కడ మనకు 2 రోజులకు చాలా పడుతుంది డబ్బులు. అలాగే మనం ఈ స్కూటీలు తీసుకున్నామంటే కొంచెం తక్కువ అమౌంట్. మాకైతే మేము మొత్తం 6 మంది. 6 మంది అంటే 3 బండ్లు కావాలి. అంటే ఒక్కొక్క బండిలో ఇద్దరిద్దరు.
కానీ మనం ఒక బండిలో ముగ్గురు ఎక్కకూడదు. ఎందుకంటే పోలీసులు పట్టుకుందంటారు. ఇంకా మనము అయితే ఇప్పుడు ఈ 3 బండ్లకు 2 రోజులకొచ్చేసి 2100. ఇదైతే చాలా అఫోర్డబుల్ ప్రైజు. చాలా మంచిది. అసలు ఇంత తక్కువైతే మేము వస్తామని ఊహించలేదు. ఇంక మనం వచ్చిన తర్వాత ఆ బైక్స్ అన్ని అయితే మనం చెక్ జేసుకోవాలి. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఈ బైకు మీరు పోగొట్టారు, ఇది పోగొట్టారంటారు. కానీ మనం ముందే ఫోటోలు తీసి పెట్టుకున్నామనుకో మనం ప్రూఫ్ చూపియొచ్చు. ఇంకా అలా మనము బైక్స్ అన్నీ అదే వీడియో తీసుకొని ఇంక మనం అక్కడి నుంచి అయితే కదిలినాము. ఇంక బండ్లొచ్చిన తర్వాత మేమైతే ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఫస్ట్ మనము రాక్ బీచ్ అనుకున్నాం. కానీ నేనైతే టెంపుల్‌కెళ్తే బాగుంటుందని వినాయక స్వామి టెంపుల్‌కైతే రిఫర్ చేశాను. ఇంకా మనము వినాయగర్ టెంపుల్ అంటే పాండిచ్చేరిలోనే చాలా ఫేమస్ టెంపుల్ అది. వినాయగర్ టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాం. సో ఫైనల్లీ గైస్ మనమైతే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే బండ్ల వల్ల మనము ఫైనల్లీ అయితే ఇంకా ఇది వినాయగర్ దేవస్థానంకి అయితే వచ్చేసాము. సూపర్ ఉంటుంది అసలు. ఒకసారి మీకు లోపల వేసి మొత్తం చూపిస్తాను. అసలు ఎక్సలెంట్ ఉంది పైన అయితే. అసలు సూపర్ ఉంది పైన. ఇక్కడ వినాయక స్వామికి పెళ్ళి అయినట్టుంది. ఇంకా టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత మనమైతే బండ్లకైతే పెట్రోల్ పెట్టించుకొని ఇంక మనము రాక్ బీచ్‌కైతే బయలుదేరాం. అంటే రాక్ బీచ్ ఏం పెద్ద దూరం కాదు. అన్నీ కూడా పక్కపక్కనే. ఇది పక్కుంటే ఆ పక్క ఉంటుంది. ఇంక మనము రాక్ బీచ్ ఎంట్రన్స్‌లోకి వెళ్ళి అక్కడ మనము బైక్ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్ళాలి. ఇంకా వినాయగర్ టెంపుల్ తర్వాత మనమైతే రాక్ బీచ్కి అయితే చేరుకున్నాము. ఒక్కసారి అయితే జనాలు చూడండి, వీకెండ్ కాబట్టి కోవాలు ఉన్నారంటే అమ్మ జీవితము. బండ్లు పెట్టడానికి ప్లేస్ లేదు అసలు. అదే కానీ ఈరోజు మిస్ అయిపోయింది. సన్సెట్ కన్నా వద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. రేపైతే సన్ రైజింగ్ రావడానికి ట్రై చేస్తాను ఈ రాక్ బీచ్ కాడికి. మనం అలా కొన్ని ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక్కసారి చూడండి గైస్, కలర్ఫుల్. ఓకే, ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం రాక్ బీచ్ దగ్గర. ఆ గాలికి ఆ అలలకు మనసు ఎంత ప్రశాంతంగా ఉంది గైస్. ఒక్కసారి అయితే మీరు కానీ చూడండి. చాలా లేట్ అయిపోయింది ఈరోజు, ఈవినింగ్ వచ్చాం. రేపైతే సన్ రైజ్కి రావడానికి అయితే చాలా ట్రై చేస్తాం మేము. మీకు సన్ రైజ్ చూపిస్తాం ఖచ్చితంగా. ఒక్కసారి ఆ అలల శబ్దమేనండి గైస్ ఎలా ఉంటుందో. అంతేకాకుండా ఈ నైట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. సూపర్ ఉంది మొత్తం అంతా. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అయితే మనము
రాక్ బీచ్ని అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే నైట్ ఏం పెద్దగా కనిపించలేదు. యాక్చువల్లీ లేట్ అయిపోయింది చాలా. సన్సెట్ కన్నా వద్దాం అనుకుంటే అసలు చాలా లేట్ అయిపోయింది ఆ బైక్స్ వల్ల. ఇంకా ఇంకేం చేయలేని పరిస్థితి. ఇంకా మేము పొద్దున్నే ఒక 4:45 కల్లా లేచేసినాము. ఎందుకంటే సన్రైజ్ చూద్దామని, అలానే మీకు కూడా చూపిద్దామని. ఇంకా 4:55 కల్లా లేచేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము రాక్ బీచ్కి. ఎందుకంటే పక్కనే కదా. ఇంకా అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు సన్రైజ్ కోసం. ఒకసారి చూడండి, అందరూ కొంతమంది ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది సన్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఫోటోలు దిగి సన్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సన్రైజ్ చేతిలో పెట్టుకొని తీసుకోవాలంటే తీసుకోలేదు, సరిగా రాదు. మొబైల్ ఒక దాట పెట్టి వీకెండ్ కాబట్టి సన్రైజ్ కోసం అయితే చాలామంది ఉన్నారు. అక్కడ చూస్తే మీ మతిపోతుంది, అంతమంది ఉన్నారు. ఇంకా చివరికి మనం కూడా ఇంకా అందరం మనోళ్ళు కూడా ఆ సన్రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా చివరికైతే ఆ సన్రైజ్ అయితే వచ్చేసింది. ఒకసారి మీరు కూడా చూడండి ఆ అలలు, ఆ సన్రైజ్ అసలు సూపర్ ఉంటుంది అసలు. మనమైతే రాక్ బీచ్ దగ్గర ఉన్న గాంధీ తాత వద్దకు అయితే వచ్చాము. సో గైస్, ఇప్పుడైతే మనము ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు అంతా. అక్కడ ఫోటోలు అయితే పిచ్చకొచ్చాయి. పొద్దునైతే మీకు చూపించాను కదా రాక్ బీచ్ సన్ రైజింగ్ ఎలా ఉంది ఇంకా అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. చాలామంది వచ్చారు అసలు. అందుకే ఇప్పుడు ఇంకా ఫ్రెంచ్ కాలనీ పోయేసి ఒకటేసారి ఇంకా అక్కడ ఫోటోలు తీసుకొని అక్కడ ఉన్న లొకేషన్లు అన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనమైతే ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసాం. సో గైస్, ఇక్కడ మనోళ్ళు అయితే ఫోటోలు దిగుతాను చూడండి. నాకైతే వీళ్ళు ఒక ఫోటో కానీ ఇలా నాయాల్లో అన్ని వీళ్ళే దిగుతాంటారు. అన్ని వీళ్ళే దిగుతాను ఫోటోలు. ఫ్రెంచ్ కాలనీ అంటారు కానీ ఇక్కడ ఇదొక ఇల్లు తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఇది ఒకటే బాగుంది. ఇక్కడ ఒక ఇల్లే. ఇంకా మనం ఇంకా ముందుకు పోలేదు. ఒకవేళ ముందుకు పోయి చూద్దాం ఏం బాగుందో. అక్కడ ఏదో టీ బాగుంటుందంట. మన వాళ్ళు తాగుదు మంది వద్దంటున్నారు. చూడాలి మరి, ముందుకెళ్ళేసి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనవాడు హీరో. ఓకే గైస్, మనమైతే ఇక్కడ అయిపోయింది. ఏం లే, ఒక్క ఇంటికాడ మనం ఫోటోలు తీసుకున్నాము. ఆ తర్వాత ఒకసారి నైట్ వద్దాం. నైట్ వస్తే ఇంకా సూపర్ ఉంటుందంట. ఇప్పుడు అమ్మాయి యువతలగణ ఉన్నాయి గైస్, కానీ అంత ఏం లేవు. ఇంకా మనము నెక్స్ట్ గో టు ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. అక్కడేదో బోటింగ్ ఉంటుంది. చెట్ల మధ్యలో చెత్త కొట్టుడే. వెళ్ళి దుమ్ము లేపేద్దాం. ఇతనైతే బుకింగ్ బాయ్ అంట. ఇంకా ఇతను మనల్ని అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళేసి మనము
ఇంకా బోటింగ్ చేద్దాం. ఎవరికి కానీ తెలుగు రాదు అసలు. ఇక్కడ చాలామంది తిప్పి తిప్పి కొడితే మన వాళ్ళు ఉంటారు, అందరూ మన ఆంధ్ర వాళ్ళే. అందరూ ఆల్మోస్ట్ మేము అనుకుంటాము ఆంధ్ర వాళ్ళు కాదని, కానీ వాళ్ళ దగ్గర వేస్తే వాళ్ళు తెలుగు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది మన వాళ్ళే అని. ఓకే చూద్దాం, వెళ్దాం. ఏదో బుకింగ్ బాయ్ అంట, వేసి అక్కడ బుక్ చేసుకుని మనము వెళ్దాం. This is Marina Beach? Yeah, bro. Yeah. This is Pondicherry, Marina Beach. Okay, super. Beach is super on the guys. Super అసలు. ఇది అమ్మ జీవితం. నేను నెల్లూరు బీచ్ కన్నా పోయాను, కానీ అంత లేదు ఇది సూపర్. మన వాళ్ళు వస్తారు గైస్, ఆడ ఇంకా మనం వస్తాను మనలో. మనమైతే ఎంటర్ అయిపోయినాము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇక్కడ మనం బుక్ చేసుకుంటాం ఇప్పుడు వచ్చేసి. ఆఫ్టర్ దాట్ మనమైతే బోట్ రైడ్కి వెళ్తాం. మనమైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోకి బోట్లో వెళ్ళబోతున్నాం. యా మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అందుకని ఇంకా మన వాళ్ళకు లైఫ్ జాకెట్లు అయితే ఇస్తున్నారు, అంటే బతికేదానికి. మన నీళ్ళలో దూకి పడినా కానీ ఏంది స్వామి ఇంకా ఎటుండగా. మన వాళ్ళు అయితే గజీత కాదు కాబట్టి మన వాళ్ళకి అవసరం లేదు. ఇంకా వెళ్ళిపోదాము. ఉండైపోతా అన్ని కూడా రారా నాయన, ఏం కదా మనకి ఎత్తుకొస్తుంది బొచ్చులో ఏమవుతుంది. ఓకే వచ్చేసినాం మనము. ఒకటి తెమ్మంది ఇంకా పోతుంది ఇది. ఓకే మనమైతే సూసైడ్ మిషన్ బోట్లో మీద వచ్చి కూర్చున్నాం. రారా గౌస్. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. పద భైరవ పద. వద్దా అరుస్తాను చూడు, పోతాం ఇంకా. స్టార్ట్ అయిపోయినాము. ఎంజాయ్ గైస్, పండుగ అనాలి ఇంకా. ఓకే ఇట్టనా వారి పాస్ కావాలా. ఓకే ఎవరా సాంగ్ అవుతావా పోయేటప్పుడు. సూపర్ సూపర్, అచ్చా హై. ఇంకా దేవరా బోట్ అయితే కదిలిపోయింది. ఇంకా మనము చెట్లలోకైతే వెళ్ళబోతున్నాము. బోట్లు, స్ట్రీమర్స్ అన్నీ ఉన్నాయి. పాండిచేరి ఫిషింగ్ హార్బర్. యా ఓకే. దిస్ ఓకే పాండిచేరి ఫిషింగ్ హార్బర్ అంట. ఇది పాండిచేరి ఫిషింగ్ హార్బర్ అంట, అంటే చేపలు పడతాంలా. అదే అంటే మనకు తెలుసులే. పాండిచేరి ఫిషింగ్ హార్బర్ అంటది. ఇంకా అక్కడి నుంచి మనం అయితే చెట్లు, అయ్యో అదే కనపత్తాల చెట్లు, వాటిలోకి దూరపోతున్నాం మనం ఇప్పుడు. వంశీ ఇప్పుడు బా సింగమలై మురళి ఏమన్నా యశ్వంత నవ్వు పో కొంచెం. ఏ కొచ్చడా
ఓకే ఓకే మన వాళ్ళు అయితే బిస్తగా ఉన్నారు. యా ఎంటర్ ద డ్రాగన్. మనము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లేకి ఎంటర్ అవబోతున్నాం. లే ఇది తీస్తాను, 30 సెకండ్లు తీసాము అందరికి. ఇప్పుడు ఇది లోపల పోయేదాక ఒక 2-3 ఫిట్లు పోతే చాలు. మనం ఎంటర్ అయిపోయినాము. ఓకే ఓకే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. బోట్ అయితే వంగిపోతుంది, కింద ఎంగుతారట స్వామి. ఏంది మళ్ళీ చెప్పు. ఓకే ఓకే నువ్వు చెప్పురా నీ ఫీడ్బ్యాక్. ఈడు పాండిచ్చేరికి వచ్చినా ఒక 100 మంది ఫోన్ కొట్టింటాడు. చూడరా స్టేషన్ ఎక్కడ ఉందో, ఇది ఎంత దూరము. కవర్ ఎందుకంటే ఇంకా ఈ ఫారెస్ట్లో ఈ రౌండ్స్ తిరిగేదానికి కోసమే అంతే, ఈ చెట్ల మధ్యలో. అందుకోసమే వీళ్ళకి వచ్చేది. లేకంటే యాక్చువల్లీ ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే గలీజ్ వాటర్ అంతా ఇక్కడే ఉంది. ఈ గలీజ్ వాటర్లో మనం ట్రావెల్ చేయడానికి 300 పెట్టి వస్తున్నాము, మనిషికి 300. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఓకే ఇక్కడ ఎక్కినామంటే ఏంటంటే మాకు ఎక్కిన దాంట్లో ఏంటంటే ఇతను పర్ పర్సన్కి 300 తీసుకుంటాడు. అలానే మనము బోట్లో మనం ఫోటోలు తీసుకోవాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే మనము అట్ట ఇట్ట ఊగుతూ ఉంటాము. కాబట్టి ఈయనే మనకు ఫోటోలు తీస్తాడు. అది కయాకింగ్, వాళ్ళు ఓన్గా బోట్లో వస్తూ ఉంటారు. ఓకే మనమైతే ఐ థింక్ వచ్చేసినాం అనుకుంటా బయటికేమో. బ్రో వాట్ బ్రో? ఓల్డ్ ఫోర్ట్ పాండిచ్చేరిలో. ఇక్కడ ఏదో ఓల్డ్ ఫోర్ట్ అంట, ఏదో ఉంటుందంట, మరి చూద్దాం, నాకేం తెలీదు లోపల పోయిందాక. చిన్నగా ఓకే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ తర్వాత మీకు ఇది ఎవరు చూపించి ఉండరు నా దృష్టిలో. ఏదో ఓల్డ్ ఫోర్ట్ అంట, చూద్దాం ఒకసారి వెళ్ళేసి. అందరూ ఫోటోలు దిగుతారు. అబ్బో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోజులో. బాగా క్రౌడ్ ఉంది వీకెండ్స్లో ఇక్కడ. మొత్తం చుట్టూ చేలు, మొత్తం చుట్టూ దీని ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడే నేను ఆయన అడిగినాను, అంటే గైడ్ని, ఏదో బ్రిటిష్ వాళ్ళు రోమన్స్ అప్పట్లో ఇక్కడ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారంట. అది పంచాయతీ ఇక్కడ. దీని అమ్మ జీతం ఏదో ఇటుకలతో కట్టి దీన్ని ఏదో పెద్ద ఇది చేస్తున్నారు. మా ఊర్లో ఇట్లాంటివి 100 ఉంటాయి. పొన్నియిన్ సెల్వన్, అంతేకాకుండా పొన్నియిన్ సెల్వన్ మూవీ కూడా ఇక్కడ తీసినారంట. ఎక్కడో అదే నిజమే, ఎక్కడో చూసినట్టుంది. సో గైస్ ఇంకా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం అయిపోయింది. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ పాండిచ్చేరి మెరీనా బీచ్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మరి పాండిచ్చేరి మెరీనా బీచ్ ఎలా ఉందో. మనమైతే ఈ పాండిచ్చేరి మెరీనా బీచ్లోకి ఎంటర్ అయిపోయినాము. సూపర్ ఉంది. ఇక్కడైతే ఈతాడొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ పెట్టి బండి ఇక్కడ పెట్టు.
పాండుచేరి మెరీనా బీచ్. ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తర్వాత మేమైతే పాండుచేరి మెరీనా బీచ్కి అయితే వచ్చాము. ఈ బీచ్ అయితే చాలా నీట్గా అయితే చాలా బాగుంది. అలాగే మనోళ్ళు అందరం కలిసి ఈత ఆడినాము, కొద్దిసేపు ఆడ ఫోటోలు దిగినాము. ఇంకా ఏదో చేసినాంలే, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఫోటోలు దిగారు. అలా ఈ బీచ్లో అయితే బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు మనము పాండుచేరి మెరీనా బీచ్ తర్వాత రూమ్కి వచ్చేసాము. ఇంకా రూమ్లో తినేసి కొద్దిసేపు పడుకొని ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనము అరోవిల్లా మాతృ మందిర్కి అయితే వెళ్తున్నాము. ఇది మా రూమ్ నుండి, అంటే మేము తీసుకున్న రూమ్ నుండి 13 కిలోమీటర్లు ఉంది. ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయినాము. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాం. ఇంకో 3-4 మినిట్స్లో మనమైతే అరోవిల్లాకి చేరుకుంటాం. అరోవిల్లా మాతృ మందిర్ చాలామంది చెప్పారు దాన్ని విజిట్ చేయమని. అందుకని మేము ఎక్కడున్నామంటే అసలు మేము రాక్ బీచ్ ఆ స్ట్రీట్లో ఉన్నాము, ఎంజీ రోడ్డు, హ్యాపీ ఇన్ గెస్ట్ హౌస్లో. అక్కడి నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్లు వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి బైకులు వేసుకొని రావడానికి దోలు తిరిపింది. అక్కడక్కడ రోడ్లు మిస్సింగ్, సచ్చినంలే ఎందుకని వచ్చేసినాం భైరవా, చివరికి సాధించినాం మనము. ఇదమ్మా జీవితం. మొత్తం భస్మం అయిపోయింది గాయస్, భస్మం. పాండుచేరిలో మా కష్టాలు అయితే ఇలా ఉన్నాయి. ఈరోజు అయితే జస్ట్ ఇంకా ఎంటర్ అవుదామనే లోపలే ఈరోజు అరోవిల్లా మాతృ మందిర్ అయితే క్లోజ్ అంట. ఇది అమ్మ జీవితం, ఇప్పుడే షాకింగ్ విషయం. మాకైతే తెలియదు అసలు ఈరోజు ఓపెన్ ఉంటుంది అనుకునేము, కానీ సండే క్లోజ్ అంట. లేకంటే పబ్బుకి వెళ్ళి ఎగురుదాం అనుకునేము. పబ్బుకి వెళ్ళేది కూడా మీకు చూపిస్తా, చూద్దాం మరి ఏమవుతుందో. ఈరోజు కూడా పబ్బు కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, 2000 అంట. చూద్దాం ఏమవుతుందో. ఇదైతే క్లోజు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండ్ ఏదో ఒకటి కానీ ఓకే. సో గైస్, మేమైతే ఈ అరోవిల్లాకు వెళ్ళి వచ్చే దారిలో అరోవిల్లా అయితే ఇది క్లోజు. మా వాడు ఏందో ఇది చూద్దామని వచ్చినాడు. ఇది దీని కాస్ట్ ఎంతో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 50,000 అంట. అసలు మైండ్ పోయింది మాకైతే. ఈ అమ్మ జీవితం ఏం అర్థమే కాలేదు. ఇది 50,000. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. అడివండి. ఓకే గైస్, ఇంకా మన పాండుచేరి ట్రిప్ అనేది అయిపోయింది. ఇంకా మనము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అది చెప్పాలను. ఇది నేను తీసుకున్న రూము వచ్చాయి. ఇదైతే ఎంజీ రోడ్లో హ్యాపీ ఇన్ గెస్ట్ హౌస్. మీకు ఇన్ కేస్ మీకు రూమ్స్ కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు పాండుచేరికి వచ్చినప్పుడు. ఓకే గైస్, మనము ట్రైన్లో కలుద్దాం. సో ఇంకా మనమైతే వెళ్ళిపోతున్నాం. ఈసారి అయితే అసలు కవరేజ్ చేయలేదు. అసలు ఒక 5 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. నెక్స్ట్ టైం మళ్ళీ రాబోతున్నాం పాండుచేరికి. ఇప్పుడు టోటల్గా అన్ని ఏరియాలు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చెప్పుడు ఇది లో బడ్జెట్ అని. గాయస్, మనం ఇప్పుడైతే మనము హోటల్ అయితే చెక్అవుట్ చేసాము. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. అందరూ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆటోలు వస్తూ ఉంటాయి, మామూలు ఆటోలు. వాటిల్లో 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు. కానీ ఇదైతే చీపెస్ట్ 10 రూపాయలు ఇవ్వండి.
మనకు చాలా బెటర్ ఇది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడైతే ఇలాంటి ఆటో కనబడినప్పుడు ఎక్కేయండి. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడైతే మనము పాండిచేరి నుంచి తమిళనాడులో ఉన్న చెంగల్పట్టుకు అయితే వచ్చినాము. ఎందుకంటే అసలు పాండిచేరి టు కడప అసలు ఒక ట్రైన్ కానీ లేదు. ఉన్నా కానీ అసలు టికెట్లు లేవు. వెతికి 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 వచ్చినాము. ఇంకా అందుకని పాండిచేరి టు చెంగల్పట్టు వచ్చి, ఈ ఊరు మనకన్నా తెలియదు తమిళనాడులో. ఇక్కడ నుంచి మన ఇక్కడ నుంచి డైరెక్ట్ కడపకు వచ్చేస్తాము ట్రైన్ ఎక్కేసి. ఇంకా అది గైస్, ఇంకా ట్రైన్లో కలుసుకుందాం మళ్ళీ. ఇంకా మనము ఈ చెంగల్పట్టు నుంచి అయితే మనము కడపకైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడతో పాండిచ్చేరి ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. నేనైతే మళ్ళీ ఇంకొక 1 month తర్వాత మళ్ళీ పాండిచ్చేరికి రావాలనుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా అన్ని ప్లేస్లు అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇదైతే కన్ఫాము. ఈసారి అయితే కుదరలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల త్వరగా ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ అండ్ బాబాయ్ గైస్.